సొగసులు ఇమ్మని నేను బతిమాలని. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రాణం ఉన్నది. హాయ్, ఏంటండి ఇక్కడ ఉన్నారు? రీసెంట్గా ఈ మధ్య 2 months నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈదే చాలా బాగుంది కదా, ఇక్కడే ఉంటున్నాను. ఏం ఫోన్ లేదు, ఏం లేదు. మీకు ఫోన్ చేస్తా అన్నాడు, వీడియో కాల్ చేస్తా అన్నాడు. నెట్ లేదండి. నెట్ లేదా? నెట్లాంటి నేను నెట్ ఇవ్వను కదా. నెట్లాంటి నేను నెట్ ఇవ్వను కదా. సరే, టిఫిన్ చేసారా లేదు? అలా టిఫిన్ చేస్తూ మాట్లాడుకున్నాం. లేదండి 5 minutes మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. మేడం గారు పెద్ద బిజీ, అందగచ్చి కదా, నా ఫోటో ఎలా మాట్లాడిద్ది? మేడం గారు పెద్ద బిజీ, అందగచ్చి కదా, నా ఫోటో ఎలా మాట్లాడిద్ది? మీ ఇల్లు ఎక్కడ? రెండోలేనా? మీ ఇంట్లో ఎవరో ఉంటారు? మా అన్నయ్య, మీ అన్నయ్య, ఇంకా మా హస్బెండ్. మీ హస్బెండ్. ఇది మాత్రం ఇది వరకు అండి ఇప్పుడు చాలా క్యూట్గా, బాగా స్మైలీగా ఉన్నారండి మీరు. అవునా? చాలా బాగున్నారు. నాకు మాత్రం చాలా సూపర్ నచ్చేది. ఆపండి మీ జోకులు. రియల్ అండి, మీ యువకని నిజం చేస్తే మాత్రం ఎవరు నమ్మరు ఈ రోజుల్లో. మీరు మాత్రం సూపర్గా ఉన్నారు. నాకు పిచ్చగా నచ్చేది. ఆపండి మీ పొగడతలు. 2 నెలల తర్వాత ఈ రోజు కనపడితే మిమ్మల్ని వదిలి ఇక్కడి నుంచి అలబుద్ధి కావట్లేదు. మొన్న ఈ మధ్య స్కూటీ మీద జీన్స్ ప్యాంట్ వేసుకుని మామూలుగా వెళ్తలేదు బండి మీద. మీరు చూసేసారా? చూసా. ఆ స్కూటీ తోలటము, మీరు ఆ జీన్స్ ప్యాంటు, ఆ స్టైల్ చూసి నేను లైన్లో పడిపోయా. చూసేసారా అయితే? మామూలుగా లేదు అసలు, సినిమా లాగా ఉందన్నమాట. అవునా? అప్పుడే నా హార్ట్ మొత్తం నీకు ఇవ్వాలనుకున్నాను. మనస్ఫూర్తిగా ప్రియా. అబ్బో, లవ్ అంటావు, మైండ్ పోయిందంటావు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ మాటలు మీరు? ఎక్కడ నేర్చుకుంటా? నిన్ను చూసే నేర్చుకున్నాను నేను. నన్ను చూసా? అవును, అసలు ఇన్స్టాలు, నువ్వు చూసే రీల్స్, ఆ డ్రెస్సులు చూసి మైండ్ పోయింది నాకు అసలు. అవునా? మామూలుగా కాదు, నీ రీల్స్ చూసి అప్పుడండి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు నన్ను. ఎక్కడికి తీసుకెళ్తా? నేను ఇక్కడే వస్తాను. ఎందుకు తెలుసా, నేను చూడాలి కదా. నేను ఆల్రెడీ లవ్ చేశాను కదా, నువ్వు లేదు నేను ఉండలేను. అందుకని నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. ఎక్కడికి తీసుకెళ్ళను నేను. ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు చాలా. లేదు అలా అనుకో. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. నీ రీల్స్ చూసి నా మనసు మొత్తం పారేసుకున్నా. ఎక్కడ పారేసుకున్నారు? ఎక్కడ పారేసుకుంటారు? కొద్దిగా నీ మనసులో నాకు చోటిచ్చావనుకో, నేను హాయిగా బ్రతికేస్తా. ఖాళీ లేదు. ఖాళీ లేదా? కొద్దిగా ఇచ్చావనుకో, హాయిగా బ్రతుకుతాను కదా. ఎలాగో చెప్తున్నారండి. డైలాగులు అంటే మిమ్మల్ని చూస్తేనే వస్తాయి డైలాగులు. మీకు ఎప్పుడు అలానే వస్తాయి. అందుకే సూపర్ ఉంటారు కదా. న్యూ ఇయర్ వస్తుంది కదా, పార్టీ ఏం లేదా? ఉందండి, మా ఫ్రెండ్స్తో మస్తు పార్టీ ఉంది. నేను కూడా జాయిన్ అవ్వచ్చా? లేదండి, లేదు, ఆ ఛాన్స్ లేదండి. ఎందుకని నన్ను అంత దూరం పెడతావు? నేను చూస్తున్నా. ఎప్పుడు ఈ మాటలేనా? మంచి జాబ్ చూసుకొని మీ మమ్మీని మీ డాడీని చక్కగా చూసుకోవచ్చు కదా. మనకు అలాంటి మంచి అలవాటు ఏం లేదు. ఏదైనా చూపిస్తే నువ్వు చూపించు కదా మంచి జాబు. నేనా? అవును, నువ్వే. కనీసం మంచి డ్రైవర్ని నేను కార్ డ్రైవర్గా పెట్టుకోవచ్చు కదా నన్ను. ఖాళీ లేదండి, ఉన్నారు డ్రైవర్ ఉన్నారు మాకు. జస్ట్ డ్రైవర్ పోస్ట్ అన్నా ఇచ్చి పుణ్యం కట్టుకోవచ్చు కదా. లేదండి, ఛాన్స్ లేదు, ఉన్నారు మాకు. మరి మీరే కదా మంచి జాబ్ చేసుకోండి, మీ అమ్మా నాన్న జాగ్రత్తగా తీసుకోండి అని. అవును, చెప్పినంత మాత్రాన మేమే జాబ్ ఇవ్వాలా? అవును, ఎవరైతే చెప్తారో వాళ్ళే జాబ్ ఇవ్వాలి. వద్దులేండి, నా కారు నేనే తోలుకుంటాను. నేను తోలకూడదా? మీ కారు తోలుతాను, మీకు ఏమైనా కావాలని తెచ్చిస్తాను. నువ్వు చూస్తూ హాయిగా నా కాలాన్ని గడిపేస్తా. ఏం వద్దండి, నా కారుతో డ్రైవింగ్ వచ్చి చక్కగా తోలుకుంటాను, అన్నీ తెచ్చుకోగలుగుతాను. కాదండి, నేను కావాలనుకో తీసుకొచ్చి ఇస్తాను. చక్కగా మీ బాడీ గార్డ్ లాగా ఉంటాను.
వద్దు. నీ మీద నమ్మకం లేదు నాకు. ఈ బాడీ గార్డ్గా కూడా నా గర్ల్ ఫ్రెండ్ కోసం కనీసం నేను అయ్యి తెచ్చియాలి కదా. ఎవరు మీ గర్ల్ ఫ్రెండ్? ఇంకెవరు? నువ్వే. ఓ మై గాడ్, నేనా? నువ్వే. నీ కోసం నేను ఎన్నో కళ్ళగా అన్నాను, ఎంతో ఆశలు పెట్టుకున్నాను. ఈ రోజుగా జాబ్ చూసుకుంటే అక్కడ జాబ్ చూసుకో, ఇక్కడ జాబ్ చూసుకోమంటావు. కనీసం జస్ట్ కార్ డ్రైవర్ జాబ్ అన్నా అయ్యొచ్చు కదా. లేదండి. జస్ట్ ఇది అలా అనుకో. అయ్యో ఏంటండి మీరు చేతులు పట్టేసుకుంటారు? చేతులు కాలు కొట్టుకోమంటారా? వద్దండి ప్లీజ్. చేతులు పట్టుకున్నా అంటారు. పట్టుకో నన్ను పట్టుకో పడనంటూనే పడిపోతున్నా. నా ప్రేమ కోసం నేను ఏ జాబ్ అయినా చేస్తాను మీ దగ్గర. ఏ జాబ్ ఇస్తే చేస్తా. మా దగ్గర లేదండి, మీరు ఏం చేసినా కానీ లేదు, ఆ ఛాన్స్ లేదండి. నువ్వు మాత్రం అలా అనద్దు. జస్ట్ ఏదో ఒకటి. అయ్యో బాబోయ్, లేదండి. లేదు లేదు లేదు. సరే అయితే ఇప్పుడు దాకా ఎంత నిజం అనుకున్నాను నువ్వు? ఆ, నిజం అనుకున్నా. అవునండి. ఏం లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా సరదాగా ప్రాంక్ చేశాను అనమాట. అవునా? ఓ రియల్ అని నేను చచ్చిపోయా కదండి, భయపడిపోయి. కానీ చాలా సూపర్ ఉన్నాడు. జస్ట్ ప్రాంక్ చేసి కెమెరా పెట్టాను. ఎక్కడండి? చూడండి ఒకసారి అక్కడ కెమెరా పెట్టాను. ఓకే హాయ్. నేను ప్రతిసారి ప్రాంక్ చేస్తాను కదా, అదే నిజమైతే ఈ మిమ్మల్ని లవ్ చేయమని అడుగుతున్నాను కదా, అదే నిజమైతే ఎలా ఉంది ఒకసారి మీరు ఊహించుకోండి. అమ్మ బాబోయ్, అసలు నేను ఊహించుకోలేదండి. నాకు అస్సలు ఊహించుకోలేరా? అమ్మ బాబోయ్, అసలు వద్దండి. సరదాగా అస్సలు ఊహల్లోకే రానివ్వండి నేను. కలగన్నట్టు కూడా అస్సలు సమస్య లేదు. అంత మనసుతో మిమ్మల్ని అలా అడుగుతుంటే మీరు అలా అంటారు. లేదు లేదు లేదు. అయితే నన్ను దగ్గర రానివరా మీరు? అస్సలు కుదరదండి. ప్రతిసారి మీకోసం నేను మీరు ఎక్కడుంటే అక్కడ నేను వస్తుంటే మీరేమో నన్ను దూరం పెడుతున్నారు అన్నమాట. దగ్గరికి ఎందుకు రానిస్తారు? రానివ్వాలండి. ఈసారి మీతో మాట్లాడాం, కనీసం జాలి కూడా కలగట్లేదా? రాదండి, ఎలా వస్తుంది? ఎందుకు రావాలి? సరే ఏదో కొంచెం మనసు ఒకటి ఉంటది, కొద్దిగా జాలి చూపించవచ్చుగా. ఏదో మీరు ట్రై చేయండి, జాలి కలగొచ్చేమో. అంటారా? సరే నా ప్రయత్నం నేను చేస్తాను. ఆల్ ద బెస్ట్. మళ్ళా కలుద్దాం. ఓకే ఓకే ట్రై చేయండి.